పిల్లలు, ఈరోజు మనం ఆ భలే సరదాగా ఉండే ఒక తెలివైన కథ విందాం. ఓ చెప్పండి. ఎవరి గురించి? ఇది ఎప్పుడో మనం విజయనగరంలో జరిగిందనమాట. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు అని రాజుగారుండేవారు. అవునవును. ఆయన ఆస్థానంలో చాలామంది గొప్పవాళ్లుండేవారు కదా. కరెక్ట్. అందులో ఒకరు మన తెనాలి రామకృష్ణుడు. భలే చమత్కారి, మహా తెలివైన ఆయన ఉండేవారు. అవును. ఆ రాజుగారి సభ ఎప్పుడూ తెలివైన వాళ్లతో కళకళలాడుతూ ఉండేది. అలాగే ఒకరోజు ఏమైందంటే, విద్యాసాగర్ అనే ఒక పెద్ద పండితుడు ఆ సభకు వచ్చాడు. ఓహో, పండితుడా? అవును, మామూలు పండితుడు కాదు. ఆయనకు తాను చాలా గొప్పవాడని భలే గర్వంగా ఉండేది. ఎంత గర్వమంటే? ఏం చెప్పాడు? రాజుగారితో ఇలా అన్నాడు: మహారాజా, నాకు ప్రపంచంలో ఉన్న అంటే అన్ని భాషలు తెలుసు. అబ్బో, అన్ని భాషలా? అంతేకాదు, మనుషులు మాట్లాడేవే కాదు, పక్షులు, జంతువులు అవి ఏం మాట్లాడుకుంటాయో కూడా నాకర్థమైపోతుంది అని గొప్పులు పోయాడు. అండా రాజుగారేమన్నారు? రాజుగారు విని, ఓ ఎంత గొప్ప విషయం అని చాలా ఆశ్చర్యపోయారు, మెచ్చుకున్నారు కూడా. మరి సభలో వాళ్లంతా? వాళ్లు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు కదా. అవును. అందరూ ఓహో ఆహా అనుకుంటూ ఉంటే, మన తెనాలి రామకృష్ణుడు మాత్రం ఒక మూలన నిల్చుని ఇదంతా వింటూ ముసుముసుగా నవ్వుకుంటున్నాడు. ఆ నవ్వు రాజుగారి కంట పడిందా? పడింది. వెంటనే రాజుగారు తెనాలినడిగారు, ఏం రామకృష్ణ, నువ్వేంటి నవ్వుతున్నావు? పండితుడు గొప్పతనం గురించి నువ్వేమంటావు అని. అప్పుడు తెనాలి ఏం చేశాడు? అప్పుడు తెనాలి ముందుకు వచ్చి చాలా వినయంగా, మహారాజా, పండితులు చాలా గొప్పవారే, కాదనను. కాని వారి మాటల్లో నిజమెంతో తేల్చుకోవడానికి ఒక చిన్న సరదా పరీక్ష పెట్టి చూద్దామా అన్నాడు. ఆ కళ్లల్లో భలే చిలిపితనం కనిపించింది. భలే ఆలోచన. రాజుగారు ఒప్పుకున్నారా? రాజుగారికి భలే సరదా అనిపించింది. ఓ తప్పకుండా, అలాగే కానివ్వు రామకృష్ణ, చెప్పు ఏమిటా పరీక్ష అని అడిగారు. ఏమిటా పరీక్ష? ఉత్కంఠగా ఉంది. అంతే. తెనాలి చకచకా సభలోకి ఒక బుజ్జి పసిపాపను ఎత్తుకునొచ్చాడు. పాపం ఆ చిన్నారి అయ్యో, ఎందుకు పాపం? ఆకలితో ఉందేమో, గట్టిగా ఏడుస్తోంది వా వా అని. హోహో, మరి ఆ పాపని ఎందుకు తెచ్చినట్టు? తెనాలి ఆ పండితుడు వైపు తిరిగి ఎంతో నెమ్మదిగా, ఓ గొప్ప పండితులైన విద్యాసాగర్ గారు, కాస్త దయచేసి ఈ పాప ఏ భాషలో ఏడుస్తోందో ఆ ఏడుపుకు అర్థమేమిటో మా అందరికీ వివరిస్తారా అని అడిగాడు. అబ్బా, భలే చిక్కు ప్రశ్న వేశాడు. మరి ఆ పండితుడేం చెప్పాడు? పాపం ఆ పండితుడు ఆ పాప ఏడుపు విని కంగారుపడిపోయాడు, ఏం చెప్పాలో తెలియక. పుస్తకాలు తీశాడా? అవును, తన దగ్గరున్న పెద్ద పెద్ద పుస్తకాలు టపటప తిరిగేసి ముఖం చిట్లించి, ఇది ప్రాకృత భాష అన్నాడు. ప్రాకృతమా? చిన్నపిల్ల ఏడుపు ప్రాకృతమా? అదే కదా. అందులోనూ శిశురోధన అనే ఒక రకమైన శబ్దం ఇది. దీని అర్థం ఏమిటంటే అని ఏదో చెప్పడానికి చాలా ప్రయత్నించాడు. కాని పాపకేమర్థమవుతుంది? సరిగ్గా ఆయన చెప్పేది ఆ బుజ్జిపాపకేమర్థమవుతుంది? పైగా పాప ఏడుపు ఇంకాస్త పెద్దదయింది. పండితుడికి చెమట్లు పట్టేశాయి, ఏం చేయాలో తెలియలేదు. అయ్యయ్యో! మరి తెనాలి? అప్పుడు తెనాలి రామకృష్ణుడు నవ్వుతూ ముందుకొచ్చాడు. ఆ పాపను ప్రేమగా దగ్గరికి తీసుకుని, మహారాజా అన్నాడు. ఏం చెప్పాడు? ఈ పండితుడు ఎన్నో పుస్తకాలు చదివి ఉండవచ్చు, గొప్ప గొప్ప భాషలు తెలిసి ఉండవచ్చు, కాని ఈ బుజ్జిపాప మాట్లాడే భాషను మాత్రం ఆయన గుర్తించలేకపోయారు. మరి అదేంటి ఆ భాష? ఇది ఆకలి భాష మహారాజా అన్నాడు తెనాలి. ఆకలి భాష? భలేగా ఉందే. అవును, ఈ చిన్నారి ఆకలితో ఏడుస్తోంది. ఈ ఆకలి భాష ఉంది చూశారు? ఇది ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశంలో చూసినా ఒకేలా ఉంటుంది అని చెప్పాడు. నిజమే కదా, దానికి పుస్తకాలతో పనేముంది? అదే తెనాలి చెప్పాడు. దీనికి పుస్తకాలతో, పెద్ద పెద్ద చదువులతో పనిలేదు, మనసు పెట్టి చూస్తే చాలు, ఇట్టి అర్థమైపోతుంది అని వివరించాడు. అప్పుడు రాజుగారేమన్నారు, పండితుడేమన్నాడు? ఆ మాటలు వినగానే రాజుగారు గట్టిగా పకపకా నవ్వేశారు. మరి పండితుడు? పండితుడికి అప్పుడు తెలిసొచ్చింది తల తప్పు. సిగ్గుతో తలదించుకున్నాడు. ఏం తెలిసొచ్చింది? నిజమైన తెలివి అంటే పుస్తకాల్లో అక్షరాలు గుర్తుపెట్టుకోవటం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ల అవసరాలు, వాళ్ల బాధలు, అవి మాటలు చెప్పకముందే అర్థం చేసుకోవటం అని గ్రహించాడు. చాలా మంచి విషయం తెలిసింది. రాజుగారు తెనాలిని మెచ్చుకునుంటారు కదా? ఓ, బాగా మెచ్చుకున్నారు. శభాష్ రామకృష్ణ, నీది నిజమైన తెలివి. పుస్తకాల్లోని మాటలు కాదు, జీవితంలోని నిజాలను అర్థం చేసుకునే తెలివి నీది అని అన్నారు. మరి ఆ పండితుడు విద్యాసాగర్?
ఆ రోజు నుండి ఆ పండితుడు విద్యాసాగర్ గర్వమంతా తగ్గించుకుని వినయంగా ఉండటం నేర్చుకున్నాడట. నిజమైన జ్ఞానం కోసం ప్రయత్నించాడు. చూశారా పిల్లలు? ఈ కథ వల్ల మనకేం తెలిసింది? పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం చాలా మంచిదే. అవును, అది ముఖ్యమే. కాని అంతకన్నా ముఖ్యమైనదేంటంటే మన చుట్టూ ఉన్నవాళ్లని గమనించడం. వాళ్ల కళ్లల్లోని బాధని, వాళ్ల అవసరాన్ని మాటలు లేకుండానే అర్థం చేసుకోగలగడం, అది కూడా చాలా ముఖ్యం కదా. నిజమే. ఆకలి, సంతోషం, బాధ ఇలాంటి వాటికి ఏ భాష అడ్డంకి లేదు. అవును, అవన్నీ ప్రపంచ భాషలు అనమాట. అవి అందరికీ ఒకేలా అర్థమవుతాయి. ఒక్కోసారి మాటల కన్నా ఇలాంటివే మనకెక్కువ నేర్పిస్తాయి కదా పిల్లలు? ఆలోచించండి.